హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 26. మట్టితో నిండిన బలమైన కుండి వచ్చి తలకు తగలగానే వాడు రక్తం కారుతున్న తన తలను పట్టుకొని నేల కొరుకుతాడు. కింద పడిన ఇద్దరిని మరోసారి లేవకుండా కోపంతో విపరీతంగా కొట్టేస్తాడు అనూప్. వాళ్ళిక స్పృహ తప్పుతారు అనూప్ దాడి తట్టుకోలేక. అక్కడ పోలీసులు పట్టుకున్న మిగతా ముగ్గురు ఎలా అయినా చంద్రకాంతని చంపాలని కోపంగా చూస్తూ ఉంటారు. పోలీసులు గట్టిగా పట్టుకోవడంతో విడిపించుకోలేకపోతారు. అనూప్ కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తుంది గాయం నొప్పికి. అయినా బలవంతంగా నార్మల్ అవుతాడు. పోరాటం ఇంకా సమసిపోలేదు కనుక. ఇంతలో వివేక్ పట్టుకున్న ఇద్దరిలో ఒకడు అప్పటిదాకా కామన్ మ్యాన్గా ఉండి అప్పుడు తన నిజస్వరూపాన్ని బయట పెడుతూ వివేక్ చేతులు విదిలించి కొట్టి పరుగున వచ్చి చంద్రకాంత్ గారి మెడ పట్టుకొని గొంతు బలంగా పిసికైపోతాడు. వివేక్ షాక్ నుండి తేరుకునేలోగానే అనూప్ వాడిని ఆయన నుండి విడదీసి 2 నిమిషాల మెడవిరి చేస్తాడు విపరీతమైన కోపంతో. వాడు నేల కొరకగానే మిగతా ముగ్గురు అనూప్ చేస్తున్న బీభత్సాన్ని భయంగా చూస్తూ ఉంటారు. అనూప్ మిగిలిన వాళ్ళ దగ్గరకు వచ్చి చెంపలు వాయించేస్తాడు. అవతల వాళ్ళ ప్రాణాలు అంత తేలికైపోయాయా అంటూ. పోలీసులు బలంగా వాళ్లను పట్టుకోవడంతో ఏమీ చేయలేక కోపంతో అనూప్ వైపు చూస్తూ ఉంటారు. చంద్రకాంత్ గారు అనూప్కైన గాయానికి కన్నీళ్లు పెట్టుకుంటుంటే నర్సరీ అతని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనూప్ చేసిన బీభత్సాన్ని చెమటలు కక్కుతూ ఇంకా వణికిపోతూ భయంగా చూస్తూ ఉంటాడు. ఆ క్షణం అతని కంటికి అనూప్ దుష్ట సంహారం చేసే నరసింహస్వామిలా కనిపిస్తుంటే రెప్ప వేయక అంతే చూస్తూ ఉంటాడు. వివేక్ చేతిలో మిగిలిన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు జరుగుతున్నది చూస్తూ. వెంటనే అర్థమైపోతుంది వివేక్కి అతను కామన్ మ్యాన్ అని. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటూ అతన్ని వదిలేసి చంద్రకాంత్ గారి దగ్గరికి వచ్చి నిలబడతాడు. వాళ్ళని కొట్టి కొట్టి అలసిపోయి చంద్రకాంత్ దగ్గరకు వచ్చి నిలబడి వివేక్ అంటూ పిలిచి అతని వైపు తిరుగుతాడు. ఎస్ సార్ అంటూ వివేక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న క్లోరోఫామ్ కర్చీఫ్స్ వాళ్ళ ముక్కు దగ్గర పెడతాడు. క్షణాల్లో ఇద్దరు మత్తులో పడి వాలిపోతారు. మూడో వ్యక్తి తాము ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం తట్టుకోలేక వివేక్ తన దగ్గరకు వచ్చేలోగా విసురుగా పోలీస్ చేతిని వదిలించుకొని తన షర్ట్ కింద దాచిన కత్తిని చంద్రకాంత్ మీదకి విసురుతాడు ఆఖరి ప్రయత్నంగా. అనూప్ ఆ కత్తిని తన చేతిని అడ్డుపెట్టి మరీ ఆపడంతో అతని చేతికి గాయం చేసి మరీ కత్తి నేల మీద పడిపోతుంది. మరోసారి అనూప్ అరచెయ్యి రక్తసిక్తమవుతుంది. వివేక్ కోపంగా అతని దగ్గరికి వెళ్ళబోతుండగా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అనూప్ వాడి దగ్గరికి వెళ్తాడు. అనూప్ కళ్ళు మండే అగ్నిగోళాల్లా ఉండడంతో తెలియకుండానే వణుకు వచ్చి చేరుతుంది అతనికి. చాలా పట్టుదలగా ఉన్నారా మీరు చంపేయడానికి, నేనుండగా జరగనివ్వను అంటూ ఏ చేతితో కత్తిని విసిరేశాడో ఆ చేతిని విరిచేస్తాడు నిర్దాక్షిణ్యంగా. వాడు నొప్పికి అల్లాడిపోతుండగా కింద పడి ఉన్న కత్తి తీసి సకసక చేతి మీద 3 ఘాట్లు పెట్టి నొప్పికి వాడు అరవక ముందే మత్తు పెట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. పోలీసులు సైతం షాక్తో చూస్తారు అనూప్ వైపు. ఒకసారి వివేక్ చుట్టూ గమనిస్తాడు. మొత్తం 6 కూడా స్పృహలో లేకపోవడంతో సార్ అంతా అయిపోయింది అంటాడు. అనూప్ అంతా ఒకసారి చుట్టూ చూసి అంటూ పోలీసుల వైపు చూసి వీళ్ళందరినీ తీసుకువెళ్ళి సెల్లో వేయకుండా ఒకచోట హౌస్ అరెస్ట్ చేయండి సార్ అంటూ చెప్తాడు. కమిషనర్ గారు ఆల్రెడీ చెప్పారు సార్, వీళ్ళ ఉనికి బయటికి రాకుండా తెలియకూడదు అన్నారు అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని బయట ఉన్న వాళ్ళతో సహా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతారు. చంద్రకాంత్ గారి దగ్గరకు వచ్చి చిన్న నవ్వుతూ నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను సార్, మీ ప్రాణాలను కాపాడాను, ఇక మీరు సేఫ్ అంటూ చెప్పి చిన్నగా నవ్వుతాడు. అప్పటి వరకు పడిన టెన్షన్ రిలీఫ్ రాగా తన కోసం రక్తసిక్తమైన అనూప్ని చూసి ఎమోషనల్గా ఏడ్చేస్తూ గట్టిగా హత్తుకుంటారు చంద్రకాంత్. అతను ఏడవగానే ఆశ్చర్యపోతారు ఇద్దరు. అంతలోనే తను చనిపోతానని తెలిసిన దగ్గర నుండి ఆయన పడిన మానసిక వ్యధ అంతా ఇప్పుడు ఆయన బాధలో తెలుస్తుంటే మౌనంగా వెన్ను నిమురుతాడు అనూప్. ఎంతకీ ఆయన వ్యధ తీరకపోవడంతో కంట్రోల్ అంకుల్ అంటాడు మరోసారి ఆయన అన్నయిస్తూ. చాలాసేపటికి ఆయన కంట్రోల్ అయ్యి అనూప్ నుండి దూరం జరిగి కళ్ళు తుడుచుకుంటూ ఎమోషనల్గా అనూప్ నుదుటను ముద్దు పెడతాడు. నా ఆయుష్ కూడా పూసుకొని చల్లగా బతకమని దీవిస్తూ. చిన్నగా నవ్వుతాడు అనూప్. చాలా భయం వేసింది, ఇదే ఆఖరి రోజు అనుకున్నాను, నీ దయవల్ల ఇంకా బతికే అవకాశం వచ్చింది,
నీ రుణం నిజంగా తీర్చుకోలేను అంటాడు ప్రేమగా అతని తల్లి ముద్దు. మీరు హ్యాపీగా ఉండండి చాలు అంటూ మెల్లగా కళ్ళు తిరుగుతుంటే అక్కడున్న బెంచ్ మీద కూర్చుంటాడు. సార్ హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటూ వివేక్ అంటాడు. ఇంతలో ఎవరో తలుపు కొట్టడంతో నర్సరీ వండు వెళ్ళి డోర్ తీస్తాడు. డాక్టర్ రావడంతో మరలా డోర్ క్లోజ్ చేసి రండి డాక్టర్ అంటూ ఆయన లోపలికి తీసుకువస్తాడు. నర్సరీ ఓనర్ని డాక్టర్ని పిలిపించారని అందరికీ అర్థమవుతుంది. డాక్టర్ అనూప్ను పరీక్షించి కత్తి గాయాల్లా ఉన్నాయి, పోలీసులకు చెప్తే బాగుంటుంది అంటారు ఆయన ట్రీట్ చేస్తూ. ఇప్పటివరకు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు కానివ్వండి అంటూ వివేక్ చెప్పడంతో డాక్టర్ చేతికి ఇంకా భుజానికి ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్స్ వేసి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. వివేక్ వైపు చూస్తాడు అనూప్ డబ్బులు ఇవ్వమని. అది అర్థమైన వివేక్ వెంటనే డబ్బులు తీసి డాక్టర్కి ఇచ్చేస్తాడు. అతను జాగ్రత్త, కట్టు తడవనివ్వకండి అని చెప్పి వెళ్ళిపోతారు. నర్సరీ ఓనర్ వైపు తిరిగి డాక్టర్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అంటూ చెప్తాడు అనూప్. మీరు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది సార్, ఒక మనిషి ప్రాణం కాపాడారు మీరు. ఆ సమయంలో మిమ్మల్ని చూస్తే దుష్ట సంహారం చేస్తున్న ఆ భగవంతుడే కనిపించారు నాకు. మా చంద్రకాంత్ గారు ఇంకా చాలా ఈ రోజున ఉన్నారు అంటే ఇంకా ఇలా ఈ రోజున ఉన్నారు అంటే అది మీ వల్లనే. అది నిజమే, మీ రుణం అస్సలు తీర్చుకోలేనిది అంటారు చంద్రకాంత్ గారు కూడా. చాలు చాలు ఇక, నేను చేసింది ఏముంది, నాకు కుదిరినంత వరకు సాయం చేశాను. అందరూ అక్కడ కూర్చుంటారు ఇప్పటి వరకు పడిన టెన్షన్ తగ్గించుకోవడానికి. కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది. ఊపిరి శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. ఇప్పటి వరకు జరిగిన దాని గురించి అందరూ డైవర్ట్ అవ్వడానికి, ఇంకా మనసు ప్రశాంతంగా ఉండడానికి మౌనంగా ఉంటారు. కొద్దిసేపటి తర్వాత అనూప్ కేరళ కమిషనర్కి కాల్ చేస్తాడు. ఆయన కాల్ లిఫ్ట్ చేయగానే థ్యాంక్స్ సార్, నాకు చాలా హెల్ప్ చేశారు అంటాడు మనస్ఫూర్తిగా అనూప్. నంబర్ ఆల్రెడీ చక్రధర్ గారి దగ్గర తీసుకుంటాడు ఇంతకు ముందే. నేనేం చేశాను, కేవలం నా టీమునిచ్చాను, మొత్తం నువ్వేగా చేశావు. నీ ఒంటరి పోరాటం చూశాను, రియల్ హీరో నువ్వు అంటూ పొగుడుతాడు. థ్యాంక్స్ సార్, మీరు చేసిన సాయం చిన్నది కాదు. మీ సహాయం లేకపోతే నేను ఈ రోజున అనుకున్నది సాధించలేకపోయేవాడిని. అతని వినయానికి నవ్వుకొని, నీ పోరాటం వీడియో నా దగ్గరకు వచ్చేసింది. నీ పట్టుదల ఇంకా దీక్ష నాకు నచ్చింది. నువ్వు చెప్పినట్లుగానే వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయిస్తాను. వీళ్ళని అరెస్ట్ చేయించినట్లు బయటికి న్యూస్ రాదు. అలాగే చంద్రకాంత్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగినట్లు, మేం కాపాడినట్లు, ఇంకా అతను దేశం వదిలి వెళ్ళిపోయినట్లుగా రేపు మార్నింగ్ ప్రెస్కి న్యూస్ రిలీజ్ చేస్తాను. ఇంతకీ ఏం జరిగిందో నాకు చెప్పలేదు సార్. నేను ఈరోజు నైట్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. రేపు ఒక కార్యక్రమం ఉంది. రేపు నైట్ మీకు చక్రధర్ గారికి ఇద్దరికీ కలిపి ఒకేసారి కాల్ చేస్తాను సార్. అసలు ఏం జరిగిందో అప్పుడు మీకు వివరంగా చెప్తాను. ముందు ఇప్పుడు చంద్రకాంత్ గారిని ఫ్లైట్ ఎక్కించాలి కదా అనేసరికి చిన్నగా నవ్వి సరే కానివ్వంటారు ఆయన. థ్యాంక్స్ సార్ అంటూ చెప్పి కాల్ కట్ చేసి హైదరాబాద్ కమిషనర్ చక్రధర్ గారికి కూడా కాల్ చేసి థ్యాంక్స్ చెప్పేస్తాడు. చూసా అనూప్, నీ వీరోచిత పోరాటం, గుడ్ జాబ్. సార్ మీ దాకా వచ్చిందా? మరి మాకు ఎవిడెన్స్ కావాలి, అందుకే వీడియో తీయించినట్లుగా ఉన్నాడు. థ్యాంక్స్ సార్, నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను రేపు రాత్రికి మాట్లాడతాను, అప్పుడంతా వివరంగా చెప్తాను. ఓకే, జాగ్రత్త, చెయ్యి ట్రీట్మెంట్ చేయించుకో. అనూప్ చిన్నగా నవ్వి సరే అంటాడు. తర్వాత ప్రశాంతంగా మొబైల్ పక్కన పెట్టేస్తాడు. రే అఖిల్కి కాల్ చేసి జానుని తీసుకొచ్చేయమని చెప్పు, మరలా ప్రయాణానికి సర్దుకోవాలి కదా అన్నాను పండంతో వివేక్ కాల్ చేసి చెప్పేస్తాడు. ఆపరేషన్ సక్సెస్ అన్నమాట వినడంతో అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా దూదిపించేలా ఎగిరిపోతుంది అఖిల్కి. తను కొత్త వ్యక్తి కనుక చంద్రకాంత్ గారితో వాళ్ళ అమ్మాయితో మాట్లాడించి జాహ్నవిని తీసుకొని బయలుదేరతాడు అఖిల్. నర్సరీ అతనికి థ్యాంక్స్ చెప్పి అందరూ చంద్రకాంత్ గారింటికి బయలుదేరతారు. వీళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి అఖిల్ వాళ్ళు వచ్చేస్తారు. అనూప్ ఒంటి మీద దెబ్బలు చూసి షాక్ అవుతాడా అఖిల్. ఈ దెబ్బలేంటిరా అంటాడు కంగారుగా. కంగారు పడకరా, కత్తి గాయాలయ్యాయి అంటూ చిన్న నవ్వుతో చెప్తాడు అనూప్. గాయాలేమిటన్నయ్యా, ఎందుకయ్యాయి అంటూ కంగారుగా అడుగుతుంది జాహ్నవి కూడా. చిన్న గొడవ అయింది లేరా, నువ్వు కంగారు పడకు, నువ్వు వెళ్ళి పడుకో
సారీ నువ్వు వెళ్ళి సర్దుకో. మీకు ఫ్లైట్ ఉంది సాయంత్రం అంటూ చెప్పగానే, ఫ్లైట్ ఏమిటంటూ ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తుంది. నీ బట్టలు, బుక్స్ ఇంకా అవసరమైనవన్నీ సర్దుకో. అమెరికా వెళ్ళిపోతున్నాం. 1 ఇయర్ వరకు మనం అక్కడే ఉంటాం అన్న తండ్రి మాట విని షాక్ అవుతుంది. సడన్‌గా ప్రయాణం ఏంటి నాన్న? అది కూడా అన్ని నెలలా? తప్పదు మా నీకంతా తర్వాత వివరంగా చెప్తాను అనడంతో ఇక తప్పక ప్యాక్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోతుంది జాహ్నవి. అఖిల్ బాధగా తన వైపు చూస్తుంటే, రేయ్ చిన్న దెబ్బలే. నువ్వు కంగారు పడకు. అయినా చావో రేవో అని తేల్చుకునేటప్పుడు ఆ మాత్రం గాయాలవ్వవా ఏమిటి? మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఆయన కాపాడినందుకు అంటూ చంద్రకాంత్ వైపు చూస్తాడు అనూప్. అంటూ మౌనంగా కూర్చుంటాడు అఖిల్. అనూప్ ఎన్ని చెప్పినా అతనికి దెబ్బలు తగలడం అఖిల్‌కి బాధగానే ఉంది. అవినాష్ కంగారు పడుతూ ఉంటాడని గుర్తుకు వచ్చి, సార్ మీ అబ్బాయికి ఫోన్ చేయండి అని చెప్తాడు అనూప్. నిజమే అంటూ కళ్ళజోడు సరిచేసుకుంటూ కొడుకు కాల్ చేస్తారు చంద్రకాంత్. ఇండియాలో టైం ప్రకారం 11 గంటల నుండి కూర్చున్న చోటు నుండి కదలకుండా మొబైల్ చేతిలో పట్టుకుని అలానే కూర్చుని ఉంటాడు అవినాష్. ఏమైంది అంత టెన్షన్‌గా ఉన్నారు అని భార్య ఇంకా తల్లి అడిగినా వాళ్ళ మీద అరిచేసి కదిలించవద్దు అని చెప్పేస్తాడు సీరియస్‌గా. ఇదో సమస్య ఏమో అని వీళ్ళు కూడా భయంగా కదిలించకుండా ఉంటారు. ముఖ్యంగా 12 దాటిన దగ్గర నుండి అతని గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాక. ఎన్ని వందల సార్లు తన తండ్రికి ఏమీ కాకుండా చూడమని దేవుణ్ణి అడిగాడో లెక్కే లేదు. తండ్రి మొబైల్ నుండి కాల్ వస్తుంటే అదురుతున్న గుండెతో లిఫ్ట్ చేసి హలో అంటాడు.
గాయాలేమిటన్నయ్యా? ఎందుకయ్యాయి? అంటూ కంగారుగా అడుగుతుంది జాహ్నవి కూడా. చిన్న గొడవయింది లేరా, నువ్వు కంగారు పడకు. నువ్వు వెళ్ళి సర్దుకో, మీకు ఫ్లైట్ ఉంది సాయంత్రం అంటూ చెప్పగానే, ఫ్లైట్ ఏమిటి అంటూ ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తుంది. నీ బట్టలు, బుక్స్ ఇంకా అవసరమైనవి అన్నీ సర్దుకో, అమెరికా వెళ్ళిపోతున్నాం. ఒక 1 ఇయర్ వరకు మనం అక్కడే ఉంటాం అన్న తండ్రి మాట విని షాక్ అవుతుంది. సడన్గా ప్రయాణం ఏంటి నాన్న, అది కూడా అన్ని నెలలా? తప్పదుమా, నీకంతా